ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి నాగరాజు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే వేదిక్ సైన్స్ అనేది ఒకటి ఉంది. అది గతంలో ఏ దానికైనా సరే ఒక రెమెడీ ఇచ్చేలాగా ఉంటుంది. దాంతోపాటు ఆస్ట్రాలజీ, వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం మాట్లాడుకోవాలి అని అంటే ప్రతి దాంట్లోనూ ముందే ఈ విధంగా ఉంటుంది అని మీరు చెప్పడం జరిగింది ఆస్ట్రాలజీ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు. అండ్ దాంతోపాటు ప్రీవియస్ వీడియోస్లో మనం చేసింది చాలా వీడియోస్ చేస్తున్నాం. అందులో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని విశ్లేషించి అంటే అది యాక్యురేట్ ఉందో లేదో చూసి చెక్ చేసుకుని దాని తర్వాత మళ్ళీ ప్రశ్నశాస్త్రం ద్వారా కూడా ఏ విధంగా ఉందనేది కూడా చెక్ చేసుకుని మీరు చెప్పడం జరిగింది. ఎప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది నిజంగా రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఎందుకంటే ఇలా ఉంటుంది అని ముందే ప్రెడిక్షన్ చేసి ఇక్కడి నుంచి రిలీఫ్ ఉంటుంది, దాని తర్వాత కూడా ఈ విధంగా ఉండబోతుంది అనేది చెప్పడం అంత చిన్న విషయం కాదు. సో యాక్యురేట్ ప్రెడిక్షన్ వచ్చింది మీది. దాన్ని బేస్ చేసుకునే ప్రజలందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఒక్కసారి వీడియో కూడా ప్లే చేసి చూపిద్దాము. మీరు ప్రీవియస్ చేసిన వీడియోస్ అండ్ 21st తర్వాతే రిలీఫ్ ఉంటుంది, October 21st తర్వాత అని చెప్పింది. సో ఒక్కసారి ప్లే చేద్దామండి. అసలు ఏ విధంగా చెప్పారు అనేది కూడా ఒకసారి ఆడియన్స్ కూడా తెలుసుకుంటారు. దాన్ని బట్టి మనం ముందుకెళ్దాము. ఒకసారి చూపిద్దామండి. షూర్ అండి. ఆగస్ట్ 24th నుంచి October 21st వరకు వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తంలో మోస్ట్ వరస్ట్ అయిన టైం కనిపిస్తుంది. వాళ్ళ బర్త్డే నుంచి మళ్ళీ వచ్చే బర్త్డేకి ఆగస్టు, సెప్టెంబర్ అంటే ఆల్మోస్ట్ 2 months టైంలో. ఇప్పుడు మనం ఎక్కడున్నాము, సెప్టెంబర్లో ఉన్నాం అనమాట. సెప్టెంబర్ 10th నుంచి అక్టోబర్ అంటే ఇంకొక 30 days. ఈ 30 days ఈ వర్షం ఈ సంవత్సరం మొత్తంలో కానీ చాలా బ్యాడ్ సిచ్యువేషన్ అనే టైం పీరియడ్లో ఉన్నారు వాళ్ళు. అది ఏమవుతుందంటే చాలా డిఫికల్టీస్, వర్క్ రిలేటెడ్, లైఫ్ రిలేటెడ్ ప్రెషర్స్ వచ్చే టైం. నెక్స్ట్ 30 days కూడా ఈ విధంగా ఉండే. October 21st ఈరోజు 10, ఇది ఒక 20, అది ఇంకొక 41 days ఉంది. 41 days. ఈ 41 days ఇది తజిక సిస్టమ్ ప్రకారం. ఈ 40 days కూడాను ఈ టోటల్ ఇయర్ మొత్తంలో వర్స్ట్ అండ్ టైం ఉంది. ఓకే. సో ఆ టైంలో వాళ్ళు మెయిన్ పనికి సంబంధించిన, లైఫ్కి సంబంధించిన ప్రెషర్ చాలా మచ్ ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట. ఉన్నట్టుండి సడన్గా ఒక డిప్ లాగా వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడికో అగాధంలో పడిపోయినట్టు దాన్ని వెరీ క్లీన్గా మనకు తజిక సిస్టంలో చూపిస్తాం అనమాట. చాలా రిస్కీగా ఉంటుంది. ప్రతిదీ ఛాన్సెస్ పోగొట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ టైంలో అగ్రెసివ్గా ఉంటే అది ఇంకా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. నేను న్యూస్లో కూడా చూశాను, ఆ గవర్నమెంట్ అఫీషియల్కి సపోర్ట్ చేయటం లేదు ఇలా ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ దాంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళతో అగ్రెసివ్గా ఉంటే అది ఇంకా ప్రాబ్లం అవుతుంది. అది క్లీన్గా చూపించేస్తుంది. లాస్ ఆఫ్ మనీ, తర్వాత ఈ రిసీవ్స్ అ వెరీ బ్యాడ్ న్యూస్. చూడండి, ఆ బ్యాడ్ న్యూస్ ఇదే టైంకి వచ్చేసింది, ఈ టైంలోనే. సో వీళ్ళకి ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడటానికి October 21st నుంచి మళ్ళీ నార్మల్ అవుతారు. సో ఈ 2 టూల్స్, కాన్సెప్ట్స్ ద్వారా మనం చంద్రబాబు నాయుడు గారి ప్రజెంట్ సిచ్యువేషను ప్రశ్నాశాస్త్రం బేస్ చేసుకొని చెప్పగలవచ్చు అనమాట. ఇది మనం ఓన్లీ అంటిల్ 21st వరకు. అక్కడి నుంచి బయటకు వచ్చేసి నార్మల్ యాజ్ యూజువల్గా ఉంటారు. అంటే ఇప్పుడు ఆయన బాగా బంధించబడిపోయారు అనమాట గవర్నమెంట్ అఫీషియల్ రేంజ్లోను, రేంజ్లో. సో అట్లీస్ట్ ఫస్ట్ లెవెల్ సెప్టెంబర్ మనం ఇక్కడ చెప్పినట్టు 17th పైన ఫస్ట్ లెవెల్ ఆఫ్ కంఫర్ట్ వస్తుంది. అక్కడి నుంచి సెకండ్ లెవెల్ ఆఫ్ కంఫర్టబుల్ వచ్చేటప్పటికి October మంత్లో ఫస్ట్ వీక్ తర్వాత ఆ టైంలో స్టార్ట్ అయ్యి October 21st ఇంకొకటి చూపిస్తుంది. తర్వాత ఎలా ఉండే అవకాశం ఉంటుందండి? సో తర్వాత వచ్చేటప్పటికి దీని ఇంపాక్ట్ ఇంకా ఉంటుందండి. అంత తొందరగా ఏం పోదు. ఇది కొంచెం రిలీఫ్ ఇస్తూ పుట్టుకుంటూ ఉంటుంది అన్నమాట. కంగ్రాచులేషన్స్ సురేష్ గారు. ఎందుకంటే ఒక అథెంటిక్ ప్రెడిక్షన్ ఎప్పుడైతే ఇస్తారో మీలాంటి వాళ్ళ మీద కూడా రెస్పెక్ట్ పెరుగుతుంది. అండ్ దానితో పాటు ఎవరికైనా సరే ఆస్ట్రాలజికల్ రెమెడీస్ త్రూ ఏదైనా లైఫ్ డేంజర్లో ఉందా, జనరల్గా ఉందా అని తెలుసుకోవడానికి కూడా వాళ్ళకి కూడా అంటే చాలామంది బ్యాడ్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఆస్ట్రాలజీ ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. పర్టికులర్గా రైట్ ఆస్ట్రాలజర్ ఉంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం యు ఆర్ ద రైట్ పర్సన్ అని చెప్పడానికి ఇది ఇంతకంటే మంచి ప్రూఫ్ కనిపించుతేమో. మీరు 2 చేశారండి. అందులో ప్రశ్నశాస్త్రం ప్రకారం చేశారు, జాతక చక్రం ప్రకారం కూడా చేశారు. సో 2 టూల్స్ ఉపయోగించి నేను ఇది చేశానండి అని చెప్పేసి అన్నారు. అండ్ October 21st తర్వాత రిలీఫ్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి చెప్పారు. మనం వీడియో చేసేటప్పుడు కూడా అదే చెప్పారు. ఒక్కసారి జాతకాన్ని పరిశీలించి అసలు ఆ రోజు ఏం చెప్పారు అనేది ఈ వీడియోతో పాటు ఒకసారి చెప్పండి సార్. అంటే దాని తర్వాత కూడా ఏ విధంగా ఉంటుందనేది ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ అయిన తర్వాతనప్పటి నుంచి కూడా ఏ విధంగా ఉంటుందని. సో అందులోనే ఆల్రెడీ చెప్పేశాను. మీరు అడిగారు క్వశ్చన్ 21st తర్వాత ఎలా ఉంటుంది అనేది. అంత త్వరగా పోదు దాని ఎఫెక్ట్. అది ఎందుకంటే ఇట్ ఇస్ అ కాంబినేషన్ బిట్వీన్ సన్ అండ్ మెర్క్యూరీ అనమాట. వాళ్ళిద్దరు ఎప్పుడు 2 గ్రహాలు పక్కనే ఉంటాయి. దూరంగా ఉన్నప్పుడు బాగుంటుంది. ఎప్పుడైతే 2 కంబాలు దగ్గరకు వస్తాయో
దాని ఇంపాక్ట్ అంటే దగ్గరికి వస్తూ పోతూ ఉంటుంది అనమాట. త్వరగా దాని ఇంపాక్ట్ ఇంకా చాలా ఉంటుంది, వేవ్స్ లాగా వస్తూ పోతూ ఉంటుంది. సో అది అంతవరకు అప్పటి వరకు ప్రిడిక్షన్ చేశాము. సో నెక్స్ట్ ఇంకేమంటే నాకు మెయిన్ ఛాలెంజ్ అంటే వాళ్ళది రియల్ డేట్ ఆఫ్ బర్త్ యాక్చువల్గా తెలియదు, ఎందుకంటే 70 years ఓల్డ్ కాబట్టి అండి అప్పట్లో. మరి వాళ్ళు రాశారో లేదు తెలియదు, బట్ నెట్లో దొరికిన సోర్స్ని బట్టేసి నేను ఇంకా కొంచెం అనాలిసిస్ చేసి కొంచెం వర్క్ చేసి ఇవ్వచ్చు మనం కరెక్ట్గా. ప్రశ్నాశాస్త్రం కూడా టూల్స్ చేయొచ్చు. ఆ రోజు నేను వచ్చేటప్పటికి వర్షఫలం ప్లస్ వాళ్ళ ప్రశ్నాకొండలు చాలా పవర్ఫుల్ టూల్ అండి. అది చేయాలంటే కొంచెం బాగా సొఫిస్టికేటెడ్ ఉండాలి, సబ్జెక్ట్ మీద గ్రిప్ అదంతా ఉండాలి. దాన్ని బేస్ చేసుకొని నేను చెప్పాను. ఇది చూస్తుంటే చెప్పింది నేనైనా మాట్లాడింది నేనని నాకే ఒక అడ్రస్ అదంతా చూసి చెప్పాను కదా మీకు, నేను పర్ఫెక్ట్ ప్రెడిక్షన్ ఇచ్చారండి అని చెప్పేసి. చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ అయ్యారనగానే చూశాను, ఆ రోజు మీరు చెప్పారే అని నాకే అనిపించింది. ఇది గొప్పతనం అంతా వేదిక ఆస్ట్రాలజీ అండి. నేను ఒకరోజు నైట్ అరెస్ట్ అయ్యారంట, మార్నింగ్ 6కి నేను మెడిటేషన్ అంతా చేస్తే జస్ట్ అయిపోయింది నా సాధన, బయటకు వచ్చాను. రాగానే ఫోన్ వచ్చింది, ఏమండి ఇలా అరెస్ట్ అయ్యారు కదా, చేద్దాం, ఎలా ఉంటుంది ఏంటి, నీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది చెప్పండి అని. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ అది ఎందుకు ఉపయోగపడింది, మళ్ళీ సుమన్ టీవీ మనం కలిసాము, దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చాను అనమాట. సో అది నాకు ఆ రోజు మూమెంట్ ఎలా ఉందంటేనండి, జనరల్గా నాకున్న సర్కిల్ ఫ్రెండ్స్ ఇది వేరు, బట్ ఇలా పొలిటీషియన్స్ ఇలా పబ్లిక్ సెలబ్రిటీస్ వాళ్ళు చేయటం ఇది డిఫరెంట్ అనమాట. ఇది చేయటం అవసరం వద్దా లేదా ఎందుకు అన్నట్లు మైండ్లో చాలా థాట్స్ వచ్చాయి. కానీ ఒక ఆలోచన వచ్చింది, ఎందుకంటే వేదిక ఆస్ట్రాలజీని ఇంత గొప్పదని చెప్పడానికి ఇది ఒక సందర్భం ఎందుకు కాకూడదు అని నాకు అనిపించిందండి. సో నా ఉద్దేశం ఇక్కడికి రావటం, కూర్చోవడం, చేయటం చాలా వీడియోస్లో కూడా చెప్పాను. మనకున్న వేదిక ఆస్ట్రాలజీ ఇట్ ఇస్ అ సూపర్ సైన్స్కి అందని సైన్స్ అనమాట. దాన్ని అంతా లాస్ట్ ఆల్రెడీ పోయింది. అట్లీస్ట్ ఉన్నదాన్ని మనం ప్రిజర్వ్ చేసుకుందాం, ఫ్యూచర్లకు అందరికీ అందించుకుందాం, మనం చదువుకుందాం. ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళు, వాచి తెలిసిన వాళ్ళు ఉంటే అసలు ఆ సంసారం కానీ వాళ్ళు కానీ ఎంతో ఎదుగుతారు. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఇట్లాంటి డే టు డే మనం ఇస్తూ ఉంటాము. సో ఇది ఏంటంటే చంద్రబాబు నాయుడు గురించి చెప్పడం వల్ల ఇది కొంచెం ఒక పుష్ ఇచ్చినట్లు, దీనికి అర్థం చేసుకున్నట్లు. డెఫినెట్గా. సో దానికి అదే చూద్దాం అంటే ఆ రోజు మీరు పెట్టిన స్లైడ్ ఒకసారి చూపిస్తారా? ఉందండి ఇక్కడ. ఇందులో నాకు వచ్చేటప్పటికి వాళ్ళ కరెంట్ డేట్ ఆఫ్ బర్త్ దొరకలేదు, దాని మీద టైం స్పెండ్ చేశాను, అందుకని చెప్పేసి నాకు ఇంకేం అర్థం కాలేదు. సో వాళ్ళు అడిగిన టైం చూసాను, మార్నింగ్ 7:15 చేశానండి. 9th మార్నింగ్ అంటే 8th midnight లేదంటే ఎర్లీ మార్నింగ్ వాళ్ళని అరెస్ట్ చేశారు. తర్వాత వచ్చేటప్పుడు నాకు మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 7కి బయటకు వచ్చాను, అదే టైం తీసుకున్నానండి. అంటే అప్పటికి ఇంకా టీవీలో న్యూస్ చాలా జరుగుతుంది అనమాట, అరెస్ట్ చేశారు, సెన్సేషన్ అవుతుంది. ఇటు పక్కన చాలా మంది ఆస్ట్రాలజర్స్, ఇటు పక్కన పొలిటీషియన్లు, అటు పక్కన లీగల్ డిఫరెంట్ ఛానల్స్లో ఇప్పుడే వస్తారు, రేపు వస్తారు, ఎల్లుండి వస్తారు. లక్ ఏమంటేనండి, ఒక ఆస్ట్రాలజర్కి ఉండాల్సిన మెయిన్ లక్షణం అంటేనండి, వాళ్ళు ప్లానెట్స్ ఈ కాంబినేషను ఇదే చూడాలండి. ఇన్పుట్స్ కాస్మిక్స్ నుంచి తీసుకోవాలి, వేద ఋషుల నుంచి తీసుకోవాలి. మనం మైండ్ ఎప్పుడైతే డైల్యూట్ అనుకుంటామో, చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఉన్నారు, పెద్ద పెద్ద ఆస్ట్రాలజర్ ఆల్రెడీ చెప్తున్నారు, ఇలా మైండ్ వాడకూడదండి. వీ షుడ్ సీ ఆల్వేస్ ది గాడ్స్ డివైన్ ఫ్లో. మనకి నవగ్రహ దేవతలు, ఓకే, గాయత్రి మాత, వీ నీడ్ టు టేక్ ది ఇన్పుట్ ఫ్రమ్ ది డివైన్ సోర్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్. అతనికి మైండ్ అనేది ఉండకూడదు అనమాట. వీ షుడ్ కనెక్ట్ విత్ ద అట్మోస్ట్ కాస్మోస్ వితౌట్ ఎనీ ప్రిజుడిస్, బీ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ అండ్ టూ అని చెప్తారనమాట. ఆ ప్రజెంట్ మూమెంట్లో మనం ఇవ్వాలి. అలా చేశానండి ఇది. ఎట్లా సార్ ఇది ప్రశ్నాశాస్త్రం ఒక్కసారి మళ్ళీ చెప్తారా సార్ ఇది? సో ఆ రోజు నేను చెప్పిన ప్రశ్నాశాస్త్ర అనాలిసిస్ అంటే మార్నింగే 7:15కి తీసేసుకున్నాను. ఆ తర్వాత 11 నుంచి టీవీలో బాగా హడావుడి స్టార్ట్ అయిపోయింది. కానీ ఆ రోజు నైట్ మనం దీన్ని షూట్ చేసాము. అప్పటికి చాలా డిస్కషన్స్ అంతా జరిగిపోతుంది. నెక్స్ట్ డే ఎడిట్ చేసి కొంచెం లేట్ అయింది. అంటే ఇది మనం అప్లోడ్ చేయడానికి ఆల్మోస్ట్ అనౌన్స్ చేశారనమాట, నెక్స్ట్ రిమైండ్లో ఉంచాలి అని చెప్పేసి. సో కోఇన్సిడెంటల్గా అది న్యూస్ వచ్చిన తర్వాత ఇది మన వీడియో అప్లోడ్ అయింది. బట్ నేను చేసిన ప్రిడిక్షన్ ఇంకా దానికి అక్కడే ఉంది, మన వీడియోలో కూడా కనిపిస్తుంది ఆ డేట్, ఇదే స్లైడ్ మెన్షన్ చేశాను. సో దీన్ని బట్టి నేను చేసి చెప్పానంటే, ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళ లగ్నాధిపతి కంబర్స్ట్ అయిపోయాడండి. అది మెయిన్ డ్రాబ్యాక్ ఏమందంటే, లగ్నంలో కన్య లగ్నంలో లగ్నాధిపతి సూర్యుడి దగ్గర అవడం వల్ల బరస్ట్ అయిపోతుంది. ఈ బికమ్ ఏ జీరో, పవర్లెస్ పర్సన్ అయిపోతారు అనమాట. రెండు అటుపక్కన ఇటుపక్కన మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉండటం వల్ల అయితే ఉంది పాప కత్రియోగం అంటారు. అంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు ఉంటుంది, ముందుకు వెళ్ళలేరు వెనక్కి వెళ్ళని పరిస్థితి ఒకటి ఉందన్నమాట. దాంతో అది ప్రాబ్లం. రెండోది వీటన్నిటికంటే మూడోది 8th లార్డ్ వచ్చేటప్పటికి ఇందులో ఉండిపోయారండి. 8th లార్డ్ ద మోస్ట్ దుస్థానం అంటారనమాట. సో ఇన్ని రకాలుగా పై నుంచి వెనక నుంచి ముందు నుంచి ఈయన కంబస్ట్ అయి పవర్లెస్ లాగా ఇంత అష్టదిగ్బంధాలు కూరుకొని పోయాను. ఇదే మాట కూడా లాస్ట్ వీడియోలో కూడా వాడిన అష్ట దిగ్బంధనంలో ఉండిపోయారు అనమాట. సో అది చేంజ్ చేసుకొని రావడం అంత ఈజీ ఏం కాదు.
అభిమన్యుల్ని బంధించినట్లు బంధించేశారు. అలాగే ఇంకా దానికి ఇంకా రావడానికి చాలా టైం పడుతుంది. సో దాన్ని బట్టి నేను ఇంకా అన్ని క్యాలిక్యులేషన్ చేసేసుకొని అప్రాక్సిమేట్లీగా వచ్చేటప్పటికి October 21 ఆఫ్టర్వర్డ్స్ అని చెప్పాను అనమాట. మోర్ ఆర్ లెస్ ఆ టైంలో. అంటే ఇంకా కొంచెం క్యాలిక్యులేట్ చేస్తుంటే బాగా యాక్యురేట్గా ఉండేదేమో. అంటే నాకున్న టైంకి ఆ రోజుకి అంతవరకే వచ్చింది. 2 క్వశ్చన్ ఏమి అడిగారంటే నియర్ ఫ్యూచర్ ఎలా ఉంటుందని అడిగారు. అవును. వెన్ హీ విల్ రిలీజ్ అని క్లీన్గా అడగలేదు. వాళ్ళు క్వశ్చన్ బట్టి నేను ఎప్పుడు ఆన్సర్ చేయాలి. ప్రశ్నాశాస్త్రం ట్రిక్ అదే, వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి, మిగతా దానికి ఇవ్వకూడదు. సో దాన్ని బట్టి 21 October తర్వాత రిలీఫ్ ఉంటుంది అని చెప్పేసాను. యూ బికమ్ నార్మల్ అనేది. తర్వాత మీరు అంటే ఇంకో క్వశ్చన్ కూడా, ఆ తర్వాత ఇంకెలా ఉండే ఛాన్సెస్ ఉంది అంటే ఇది గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాబ్లం. ఏంటంటే సన్ వెనస్ మెర్క్యూరీ దగ్గర అంటూ ఉంటారు అనమాట. ఒకసారి కంబస్ట్ అవుతుంది, ఒకసారి బయటకు వస్తే అలా ఉంటారు. దీని ఇంపాక్ట్ ఉంటుందండి ఒక 7 months 8 months, అంత త్వరగా ఏం పోదు. కాకపోతే అంత అగాధంలో పడిన ఆ సిచ్యువేషన్ అయితే ఉండదు అని ఆల్రెడీ చెప్పుకున్నాము. బట్ 7-8 months అంత త్వరగా కంటిన్యూషన్ కూడా చూద్దామండి. చేద్దామండి. ఇంకోసారి మళ్ళీ చూసుకొని మళ్ళీ ఫ్రెష్గా వేరే డిఫరెంట్ టూల్స్ వాడి ఈ లోపు కనుక లక్కీగా వాళ్ళ యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ దొరికితే ఇంకా బాగుంటుంది. డెఫినెట్గా అండి. బట్ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. ప్రశ్నశాస్త్రం ద్వారా అయినా సరే, ఈ విధంగా అయినా సరే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటిదానికి మీలాంటి వాళ్ళు ఉండటం కూడా వేదిక్ ఆస్ట్రాలజీ, వేదిక్ సైన్స్ని బయటికి తీసుకురావడం కూడా మంచిదని చెప్పాలి. ఎనీవేస్ థ్యాంక్ యూ. చాలామంది మీరు దీపావళికి 3 days క్లాస్ పెట్టారని చెప్పేసి అంటూ ఉన్నారు. వర్క్షాప్ అది దేని మీద ఉంటుంది అండ్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని కొంతమంది అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకుంటారు. ఎలా? ఇదండి ధనం మూలం ఇదం జగత్. ఈ ప్రపంచం అంతా ధనంతో నిండి ఉంది. అది లేకపోతే ఏమవుతుందో మనందరికీ తెలుసు. అందులో ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. రెండోది, మనకి ధనం సంపాదించడం ఎంత ఇంపార్టెంట్ అండి. మనిషి పుట్టింది పురుషార్థాలు సాధించడానికి అంటారు. ఓకే, ఇట్లా ఏమంటారు అంటే ధర్మార్థ కామ మోక్షాలు. ఇందులో వచ్చేటప్పటికి ధనాన్ని సంపాదించాలని చెప్పి పెట్టేశారు అనమాట. మోక్షంలో ఒకటి ఇంపార్టెంట్ పని అనమాట. దాన్ని ఎలా సంపాదించాలి, ఏం సంపాదించాలి, ధనం లేకపోతే ఎలా ఉంటుంది, ఆ సంపాదన సావాలంటే మనకు మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి అనే దాని గురించి మనం ఒక వర్క్షాప్ లాగా చేసి అష్టలక్ష్మి కటాక్షం గురించి కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ని ఆల్రెడీ స్టార్ట్ చేస్తూ వదులుతున్నాం అనమాట. సో అది ఇంకా డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, పూజా విధానం ఎలా ఉండాలి, ఏం చేయాలనుకుంటే ఎవరైనా డౌట్స్ ఉన్నా కానీ ఒక 1-2 hours డైలీ ఒక 3 days ఒక వర్క్షాప్ లాగా తీసుకొని వాళ్ళకి ఇంకా క్లారిటీ ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నామండి. ఓకే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెంబర్ కనెక్ట్ అవ్వచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. దీపావళికి 3 days అంటే ధనత్రయోదశి వస్తుంది, నరక చతుర్దశి వస్తుంది, 3 days ఎర్లీ మార్నింగ్ 1 hour తీసుకుందాం. ఒకటి ఇంటరాక్షన్ సెషన్ పెట్టుకుందాం. వాళ్ళు అడిగేదానికి క్వశ్చన్స్ ఇస్తే అది ఇంకా బెటర్గా ఉంటుంది. ఈలోపు ఏంటంటే వాళ్ళకి కొంత ఐడియా ఉండాలి కాబట్టి అష్టలక్ష్మి సిరీస్ ఒకటి చేస్తున్నాం అనమాట. అష్టలక్ష్మి కట్టం, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, వరలక్ష్మి, ఆ మీనింగ్ ఏంటి, ఎలా చేయాలి. మెయిన్ అంటే మనకి స్తోత్రం అయితే ఉంది, అది ఒకటి. ఆ స్తోత్రం కనుక మీనింగ్ తెలుసుకుంటే 2వ లెవెల్. 3rd లెవెల్ అంటే ప్రతి స్తోత్రానికి కూడా ఒక అమ్మవారు ఉన్నారనమాట. ఆ అమ్మవారిని విజువలైజ్ చేసుకోవడం అదే నెక్స్ట్ లెవెల్. అండ్ వీటన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాక్టికల్గా ఆ నాలెడ్జ్ని అప్లై చేయడం, ఆ ఫిలాసఫీని అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. అక్కడ అది మిస్ అయిందనమాట ఆ లింక్. మనకేమంటే వశిష్ఠ మహర్షి రాముల వారికి చెప్తారనమాట. ఏం చెప్తారంటే దెర్ ఈజ్ నో గ్రేట్ పవర్ దెన్ ది రైట్ యాక్షన్ అట్ ప్రెజెంట్. ఇప్పుడు మీరు ఏదైతే యాక్షన్ చేస్తున్నారో దాని అంత పవర్ఫుల్ ఇంకొకటి లేదనమాట. సంవత్సరం చదివితే 1 రెట్టు ఫలం వస్తే, యాక్షన్ ఫామ్లో చేస్తే 1,00,000 రెట్లు ఫలం వస్తుంది అనమాట. అన్ని కర్మలు పోతుంది. అది ఎలా చేయాలి అంటే ఆల్రెడీ మనం వీడియో చేస్తున్నాం. మన సుమన్ టీవీ వాళ్ళ, మీ వల్ల, సుమన్ టీవీ వాళ్ళ ఇచ్చిన దాని వల్ల అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. యూట్యూబ్ చూడండి, ఆ వీడియోస్ చూడండి. దాన్ని ఫర్దర్ యాక్షన్స్గా మనం ఒక 1 hour డిస్కస్ చేసుకుంటే ఇంక వాళ్ళకు ఉండే డౌట్స్ ఉంటే ప్రాక్టికల్గా ఇండివిజువల్గా క్లీన్ చేసుకొని పూజా విధానం ఎలా చేసుకోవాలంటే డిస్కస్ చేసుకోవచ్చు. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి నాగరాజ్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక సురేష్ గారు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసినా సరే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ దానితో పాటు దీపావళికి 3 days వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు. ఎవరికైతే ధనానికి సంబంధించినటువంటి అంటే ఆర్థిక సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఎటువంటి సంకల్పంతో ముందుకెళ్తే బాగుంటుంది, ఎటువంటి సంకల్పం చేస్తే బాగుంటుంది అమ్మవారికి అని కనుక తెలుసుకొని ఆ 3 days క్లాస్లో కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు అప్రోచ్ అయ్యి కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. 3 days క్లాస్కి ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.